నెల్లూరు కిలేడిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎవరో తనకు తెలియదని స్పష్టం చేశారు. ఓ సంస్థ చైర్మన్ తన వద్దకు తీసుకువచ్చారని, ఆమె శాలువా కప్పి ఫోటోలు తీసుకుందని తెలిపారు. ఆ ఫోటోనే సాక్షిలో వేశారని చెప్పుకొచ్చారు. జైల్లో ఉన్న రౌడీ షీటర్ శ్రీకాంత్కి పెరోల్ బెయిల్ కోసం సిఫార్సు లేఖ అడిగిందని, తానివ్వడం కుదరదని చెప్పానని అన్నారు. 3-4 సార్లు తిరిగినా తాను పట్టించుకోలేదని కూడా వివరించారు. ఒక సంస్థ చైర్మన్ ఇప్పుడు పేపర్లు, మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో లేడీ ఏదో రాస్తున్నారు కదా, ఆమెను తీసుకొచ్చి పెరోల్కి లెటర్ ఇవ్వమన్నాడు. ఆమె రావటం నాకు ఒక షాలువా కప్పింది. ఎవరమ్మా నువ్వు అని అంటే ఆయన చెప్పాడు, తీసుకొచ్చిన ఆ సంస్థ చైర్మన్ చెప్పాడు, ఏమి పలానా ఆమె చెప్పేది వినండి అంటే, ఆమెను అడిగితే మా ఆయన జైల్లో ఉన్నాడు, పెరోల్కి లెటర్ ఇవ్వమని అడిగింది. అమ్మా నా కాన్స్టిట్యున్సీ కాకుండా నేను ఇవ్వకూడదని నేను ఫోన్లో మాట్లాడతానని తప్పించా. 3 సార్లు 4 సార్లు వచ్చినా నేను పెరోల్కి లెటర్ ఇవ్వలే. ఆమె ఏదో ఒకటి కప్పింది. అది ఈరోజు సాక్షి పత్రికలు వేసి ఆమె ఎవరో నాకు తెలీదు. నాకు తెలిసిన ఒక సంస్థ చైర్మన్ ఆమెను తీసుకొచ్చాడు. ఆమె రావటం స్పీడ్గా నాకు వేసేసింది. ఆమె ఫోటో దించేసుకుంది ఆమె అసిస్టెంట్ చేత. అది ఈరోజు నా ఫోటో నేను సాక్షిలో చూసుకోవాల్సి వచ్చింది.